దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఈఎంఐల భారం పెరగనుంది. ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ను పెంచడంతో ఎంసీఎల్ఆర్ ఫ్రేమ్వర్క్తో ముడిపడి ఉన్న రుణాలకు సంబంధించిన ఈఎంఐలు పెరగనున్నాయి. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం జూన్ 15 నుంచి అన్ని కాలపరిమితులలో ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు 0.1% పెరిగింది. ఆర్బీఐ రెపో రేటు లేదా ట్రెజరీ బిల్ ఈల్డ్ వంటి ఎక్స్టర్నల్ బెంచ్ మార్కులతో ముడిపడి ఉన్న రుణాలపై ఎంసీఎల్ఆర్ పెంపు ఎలాంటి ప్రభావం చూపదు. అన్ని కాల పరిమితుల రుణాలపై నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీ రేటు 0.10% పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వెల్లడించింది. ఈ నెల 15 నుంచి పెంపు అమల్లోకి వచ్చింది. దాంతో ఎంసీఎల్ఆర్ అనుసంధానిత రుణాల నెలవారీ వాయిదా చెల్లింపుల భారం మరింత పెరగనుంది. ఎస్బీఐ ఏడాది కాలపరిమితి రుణాల ఎంసీఎల్ఆర్ రేటును 8.65% నుంచి 8.75%కి, రెండేళ్ల కాల పరిమితి రుణాల ఎంసీఎల్ఆర్ను 8.75% నుంచి 8.85%కి పెంచింది. మూడేళ్లకు ఎంసీఎల్ఆర్ 8.85 నుంచి 8.95%కి పెరిగింది. చాలా వరకు గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఏడాది ఎంసీఎల్ఆర్తో అనుసంధానితమై ఉన్నాయి. అయితే వడ్డీ పెరుగుదల బ్యాంక్ జారీ చేసిన ఎంసీఎల్ఆర్ అనుసంధానిత రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. రుణాల వడ్డీ రేట్లను ఎంసీఎల్ఆర్కు బదులు రెపో రేటు లేదా మరే ఇతర మార్కెట్ రేట్లతో అనుసంధించాలని బ్యాంకులను ఆర్బీఐ 2019లో నిర్దేశించింది. అప్పటి నుంచి బ్యాంకులు చాలా వరకు రుణాలపై వడ్డీ రేట్ల నిర్ణయానికి రెపో రేట్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.